హలో గైస్, టుడే we are going to discuss this pattern. మీరు ఇక్కడ ఈ ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేస్తే లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసిన ప్యాటర్న్ లాగే డౌన్వర్డ్ డైరెక్షన్ కి అయితే ప్రింట్ అవుతుంది. ఒకసారి మీరు ఆ వీడియో గనక చూసేస్తే ఆ వీడియోలో మనకి ఏంటంటే డౌన్వర్డ్ డైరెక్షన్ కి ప్రింట్ అయినప్పటికీ దీనికి ఆపోజిట్ గా మనకి ప్రింట్ అయింది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇలా మనం ప్రింట్ చేస్తున్నాం. ఇది ఎలా ప్రింట్ చేయాలి అని చెప్పి ఫస్ట్ మనం విజువలైజ్ చేసిన తర్వాత దీనికి లాజిక్ రాయడం, కోడ్ రాయడం చూద్దాం. ఓకే. ఫస్ట్ దీన్ని ఇలా విజువలైజ్ చేయాలి అని చెప్పి చూద్దాం. ఓకే. వెయిట్. ఓకే. సో, ఇప్పుడు ఒక టెక్స్ట్ తీసుకుంటున్నాం. విజువలైజేషన్ వరకు చూద్దాం. ఎలా ప్రింట్ అవుతుంది ఏంటి అని. దాన్ని బట్టి వి కెన్ డిస్కస్. ఓకే. ఒక బాక్స్ ఏసుకుంటున్నా. హియర్. ఇలా ఒక బాక్స్ లాగా ప్రింట్ అయింది. ఈ బాక్స్‌లో ఏంటంటే మనకి రోస్ అండ్ కాలమ్స్ ఉన్నాయి యాస్ యూజువల్. సో, రోస్ అండ్ కాలమ్స్ ఎలా ఉన్నాయి? 5 రోస్ ఉన్నాయి. ఓకే. 1 రో, 2 రో, 3 1 మినిట్ ఫ్రెండ్స్. ఓకే. 3 4 5 5 రోస్ ఉన్నాయి. సో, ఇప్పుడు కాలమ్స్ వేద్దాం. కాలమ్స్ కూడా మనకి సేమ్ 5 కాలమ్స్ ఉంటాయి. 1 2 3 4 5. సో, 5 కాలమ్స్ ఉన్నాయి అండ్ 5 రోస్ ఉన్నాయి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇంతకుముందు డైరెక్ట్‌గా ప్రింట్ చేసాం. లాస్ట్ దాంట్లో ఇలా ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఓన్లీ స్టార్స్ మాత్రమే ప్రింట్ అవ్వట్లేదు. స్టార్స్‌తో పాటు ఏం ప్రింట్ అవుతున్నాయంటే స్పేసెస్ ప్రింట్ అవుతున్నాయి. అది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. ఫస్ట్ రోలో మీరు అబ్జర్వ్ చేస్తే 5 స్టార్స్ అనేది కంప్లీట్‌గా మనకు ప్రింట్ అయిపోయింది. కానీ సెకండ్ రో మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ రోలో ఏంటంటే ఓన్లీ 1 స్పేస్ ఉంది. 4 స్టార్స్ ఉన్నాయి. తర్వాత ఏంటి 2 స్పేసెస్ ఉన్నాయి. 3 స్టార్స్ ఉన్నాయి. తర్వాత 3 స్పేసెస్ 2 స్టార్స్ అయితే ఉన్నాయి. తర్వాత 4 స్పేసెస్ 1 స్టార్ అయితే ప్రింట్ అయ్యి అక్కడితో స్టాప్ అయిపోయింది. ఓకేనా? సో, మీరిక్కడ ఏం అబ్జర్వ్ చేయాలంటే స్పేసెస్ ప్రింట్ అవుతున్నాయి. స్పేసెస్‌తో పాటు స్టార్స్ కూడా ప్రింట్ అవుతున్నాయనే ఐడియా అయితే మీరు పెట్టుకోవాలి. ఓకేనా? సరే ఇక్కడ రోస్ చూద్దాం. ఇదెన్నో రో? ఫస్ట్ రో. ఇదెన్నో రో? సెకండ్ రో. ఇదొచ్చి థర్డ్ రో. ఇదొచ్చి ఫోర్త్ రో. ఇదొచ్చి ఫిఫ్త్ రో. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ రోలో ఎన్ని స్పేసెస్ ఉన్నాయి? స్పేసెస్ కోసం జే అనుకుంటా. దీంట్లో ఎన్ని స్పేసెస్ ఉన్నాయి? 0. దీంట్లో 1 స్పేస్, 2 స్పేస్, 3 స్పేస్, 4 స్పేసెస్ అయితే ఉన్నాయి. అవునా? సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 0 స్పేస్. జేతో రిప్రజెంట్ చేసుకుంటున్నాం. ఓకే. 1 స్పేస్, 2 స్పేస్, 3 స్పేస్ అండ్ ఫైనల్‌గా 4 స్పేస్. స్పేసెస్ అయితే ప్రింట్ అయిపోయినాయి. ఓకేనా? ఇక్కడ ఈ స్పేసెస్ కూడా నువ్వు లాజిక్ చూస్తే ఐ వాల్యూ ఎంతైతే ఉందో జే వాల్యూ అంతకంటే తక్కువ ఒకటుంది. అవునా? సో, అంటే ఫస్ట్ రోలో ఉన్నప్పుడు 0 స్పేస్, సెకండ్ రోలో ఉన్నప్పుడు 1 స్పేస్, థర్డ్ రోలో ఉన్నప్పుడు 2 స్పేస్, ఫోర్త్ రోలో ఉన్నప్పుడు 3 స్పేస్, ఫిఫ్త్ రోలో ఉన్నప్పుడు 4 స్పేస్. దీన్ని బట్టి మీకేమర్థం అవ్వాలంటే ఐ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ వాల్యూ కంటే తక్కువ ఒకటి మనకు ప్రింట్ అవ్వాలి. ఓకేనా? ఫస్ట్ ఐ ప్రింట్ చేద్దాం. ఐ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? నంబర్ ఆఫ్ రోస్‌ని ప్రింట్ చేస్తుంది. ఇదంతా నేను ఆల్రెడీ చెప్పాను. ప్రీవియస్ క్లాసెస్ మీరు వినింటే యూ కెన్ గెట్ అన్ ఐడియా. సో, స్కానర్ క్లాస్ ఎందుకు వాడతాం? సో, యూ హావ్ ఎన్ ఐడియా. సో, ఇక్కడ మనం ఏంటంటే సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ యూజ్ చేస్తున్నాం. ఎంటర్ నంబర్ ఆఫ్ రోస్ అన్నాం. ఎంటర్ నంబర్ ఆఫ్ రోస్ అంటే యూజర్ విల్ గివ్ యూ 1 నంబర్. యూజర్ గనక 5 ఇస్తే 5 రోస్ ప్రింట్ అవ్వాలి. యూజర్ గనక 6 ఇస్తే 6 రోస్. యూజర్ గనక 8 ఇస్తే 8 రోస్ అనేది ప్రింట్ అవ్వాలి. దాన్ని నేను ఎన్నిలో సేవ్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఇక్కడ రాస్తా. i ఈక్వల్ టు 1, i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు n, i ప్లస్ ప్లస్. ఎందుకిలా రాసామంటే మనం ఇక్కడ ఫస్ట్ రోలో ఉన్నామా? అంటే i ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ రో, i ఈక్వల్ టు 2 అంటే సెకండ్ రో, i ఈక్వల్ టు 3 అంటే థర్డ్ రో, i ఈక్వల్ టు 4 అంటే ఫోర్త్ రో, i ఈక్వల్ టు 5 అంటే ఫిఫ్త్ రో. ఇక్కడ ఏంటంటే ఎస్పెషల్లీ ఎన్నో రోలో ఉన్నాను అని చెప్పి ఫైండ్ ఔట్ చేయడానికి ఇక్కడ రాసాను. ఓకేనా? అలా ఎన్ని రోస్ కావాలి నాకు?
రో అనేది 1 నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ రో, సెకండ్ రో ఇలా స్టార్ట్ అయ్యి యూజర్ ఎంతైతే నంబర్ ఇచ్చింటాడో అక్కడి వరకు వెళ్ళాలి మనకి. ఓకేనా? కాబట్టి i<n పెట్టాం. సరే ఇప్పుడు ఒక రోలోకొచ్చాం. అది ఫస్ట్ రో గాని, సెకండ్ రో గాని, థర్డ్ రో గాని ఆ ఒక రోలోకొచ్చాం. ఆ రోలోకొచ్చిన తర్వాత మీరే చెప్పండి ఇక్కడ ఫస్ట్ ఏం ప్రింట్ అవ్వాలి? స్పేసెస్ ప్రింట్ అయిన తర్వాత స్టార్స్ అయితే ప్రింట్ అవ్వడం జరుగుతాంది. అవునా? ఇక్కడ చూడండి ఫస్ట్ రోలో మీకేం స్పేసెస్ లేవు కాబట్టి డైరెక్ట్ స్టార్స్ ప్రింట్ అయ్యాయి. సెకండ్ రో నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే స్పేస్ స్టార్స్, స్పేస్ స్టార్స్, స్పేస్ స్టార్స్, స్పేస్ స్టార్స్ ఇలా ప్రింట్ అయ్యాయి. ఓకేనా? సో, కాబట్టి నేను స్పేసెస్‌ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. స్పేసెస్ గూడా ఏంటంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి i అంటాను. లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టట్లేదు. అది మీరు గమనించండి. ఎందుకు లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 1 పెట్టట్లేదంటే i ఎంతైతే ఉంటుందో దానికంటే తక్కువ ఉండాలి. అంటే iలో 1 ఉంటే 0, iలో 2 ఉంటే 1, iలో 3 ఉంటే 2. ఓకేనా? సో, అలా రావాల గాబట్టి మనం i కంటే తక్కువ ఉండాలి అని జెప్పి చెప్తున్నాను. ఓకేనా? సో, ఇప్పుడేం జేయాలి? స్పేసెస్‌ని ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ గాదు. స్పేసెస్ కూడా మనకు పక్కన పక్కనే ప్రింట్ అవ్వాలి. ఓకే. స్పేస్ ప్రింట్ చేసేసా. స్పేస్ పక్కన పక్కనే ప్రింట్ అయిన వెంటనే మనకేం ప్రింట్ అవ్వాలంటే స్టార్స్ ప్రింట్ అవ్వాలి. ఓకేనా? ఇంకొక లూప్ తీసుకున్న స్టార్స్ కోసం. స్టార్స్ ప్రింట్ అవ్వాలి. స్టార్స్ ఎలా ఉన్నాయి? ఇంకొక లూప్ కే అని తీసుకుంటున్నా. 5 స్టార్స్, 4 స్టార్స్, 3 స్టార్స్, 2 స్టార్స్, 1 స్టార్. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే k=5 ఇవి మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ప్రోగ్రామ్ నేనేదైతే చెప్పానో సేమ్ అలానే ఉంటుంది. లాస్ట్ ప్రోగ్రామ్‌లో మనం ఏమని చెప్పుకున్నాం? n వాల్యూ ఎంతుంటుంది? n వాల్యూ 5 ఉంటుంది. యూజర్ ఎంతిస్తే అంత n వాల్యూ 5 గాని, 4 గాని ఎంతో అంతుంటుంది. సో, దాని తర్వాత ఏంటంటే ఇక్కడ iని మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనా? మన దగ్గర ఉన్న వాల్యూస్ ఏంటి? n వాల్యూ ఉంది, i వాల్యూ ఉంది. సో, ఆ రెండిటిని అబ్జర్వ్ చేస్తే నేనేమని రాస్తానంటే n i అని రాస్తాను. సో, అప్పుడు నాకేమైతుంది n-i రాస్తే nలో ఎంతుంది? 5 ఉంది. 5 మైనస్ 1 4, 5 2 3, 2, 1, 0 ఇలా వస్తుంది. కానీ నాకేం కావాలి? 5, 4, 3, 2, 1 కావాలి. 4, 3, 2, 1, 0 కాదు. ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంతుందంటే 1 ఉంది. సో, ఆ 1 నైతే యాడ్ చేసుకుంటానండి. ఓకేనా? సో, అప్పుడు నాకేమైందంటే n-i+1 ఎంతైతే ఉంటుందో అన్ని వాల్యూస్ అయితే నాకక్కడ ప్రింట్ అవ్వాలి. అన్ని స్టార్స్ అయితే నాకు ప్రింట్ అవ్వాలి. ఓకేనా? సో, కాబట్టి నేను ఇక్కడ ఏమని రాస్తానంటే k 1 నుంచి స్టార్ట్ అయ్యి k<n-i+1 అని రాస్తా. తరువాత k++. system.out.println స్టార్స్ ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ కూడా println కాదు. ఇట్స్ ఎ ప్రింట్ ఓన్లీ. ఓకే. స్టార్స్ అయితే ప్రింట్ అయిపోయాయి. తర్వాత ఏంటి మనకి ఫైనల్‌గా లూప్‌లోంచి బయటకొచ్చేసిన తర్వాత ఇప్పుడు వి నీడ్ టు రైట్ ది ప్రింట్. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ మనం దీన్ని రన్ చేసి చూద్దాం. ఇది ప్యాటర్న్ 6. ఓకే. 6థ్ డే కాబట్టి ప్యాటర్న్ 6. ఓకే. ఏంటి? నాట్ ఓకే. ఓకే. ఇది ప్యాటర్న్ 6.java. ఓకే. బ్రాకెట్ మిస్ అంట. ఒకసారి చూసుకోండి. 1, 2 ఇక్కడికి, ఇక్కడ ఓపెన్, ఇక్కడ క్లోజ్. ఒకటి ఎక్స్‌ట్రా ఉందా ఎట్లా? కే ఒకటి ఇక్కడ తీసుకోవాలా? సో, నో ఎర్రర్స్. జావా ప్యాటర్న్ 6. సో, నంబర్ ఆఫ్ రోస్ 6 అని ఇస్తున్నాం. ఇక్కడ చూడండి. ఫస్ట్ మనకేం ప్రింట్ అయింది? స్పేసెస్ ప్రింట్ అయ్యి తర్వాత స్టార్స్ అయితే ప్రింట్ అవ్వడం జరిగింది. ఈ ప్యాటర్న్ మనం సక్సెస్‌ఫుల్‌గా ప్రింట్ చేసేసాం. ఓకేనా? సో, మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఈ లాజిక్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక చోట డైలీ నోట్స్ రాసుకుంటా ఉంటే మీకు కూడా రెఫర్ చేసుకునే దానికి ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి వీడియోస్ అనేది చూస్తూ వచ్చారనుకో ఫస్ట్ మనం బేసిక్ నుంచి వెళ్తున్నాం. ఇంక వెళ్ళే కొద్దీ డైమండ్ ఒస్తుంది. దాని తర్వాత ట్రయాంగిల్ ఒస్తుంది. నంబర్ ప్యాటర్న్స్, ఆల్ఫాబెట్ ప్యాటర్న్స్ అండ్ ఆఫ్టర్ థట్ మనం సీరీసెస్ చూద్దాం. ప్యాటర్న్స్ కూడా పక్కన పెట్టి సీరీసెస్‌లో చూద్దాం. దాని తర్వాత కొన్ని
కోడింగ్ లాజిక్స్ చూద్దాం. ఓకేనా? ఇంటర్వ్యూ రిలేటెడ్ థింగ్సే మనం గ్యాదర్ చేసి వాటిని మాత్రమే సాల్వ్ చేస్తూ వద్దాం. సో, మీరు గూడా మీ ఫ్రెండ్స్‌కి అలా షేర్ చేసి యూ ఆల్సో గెట్ అన్ ఆహ్, ఐడియా. ఓకేనా? వాళ్ళకి కూడా దే విల్ గెట్ అన్ ఐడియా అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో, ఎవరికైతే ఇంటర్వ్యూ రిలేటెడ్‌కి ట్రైన్ అవుతుంటారు గదా! వాళ్ళందరికీ షేర్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఓకే. బై బై. టేక్ కేర్.